వనపర్తి జిల్లా కేంద్రంలో సింగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాలను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. సురక్షితమైన ప్రయాణం కొరకు ప్రజలు ఆర్టీసీని ఆశ్రయించాలని నిరంజన్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో అత్యధిక మంది ప్రజలకు సేవలు అందిస్తున్నది ఆర్టీసీ సంస్థేనని ఆయన కొనియాడారు. అదనంగా 2 నూతన బస్సులు వచ్చినాయి. ఇవి సూపర్ లగ్జరీ బస్సెస్. ఈ 2 కూడా వనపర్తి నుంచి హైదరాబాద్ నుంచి వనపర్తి నడవడానికి మాత్రమే ఇవి కేటాయించబడినవి. అవి కూడా వనపర్తి నుంచి కొత్తకోట మీదుగా జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్ వెళ్తాయి. అదే రూట్లో మళ్ళీ వాపసు వస్తాయి. 270 రూపాయలు సూపర్ లగ్జరీ యొక్క ప్రైస్, ఏదైతే టికెట్ రేట్ ఉందో. తర్వాత అధునాతమైనటువంటి ఈ 2 బస్సుల యొక్క సేవల్ని ప్రజలు వినియోగించుకోవాలి. ఇవి ఇతర ప్రాంతాల కోసం కాదు, వనపర్తి డిపోకే కేటాయించబడి వనపర్తి టు హైదరాబాద్ మాత్రమే ఇవి ప్లై అవుతాయి. అదనంగా మళ్ళా భవిష్యత్ అవసరాలు ఏమన్నా ఉంటాయంటే వాటిని ఆర్టీసీ ఎండీతో, ఆర్టీసీ మినిస్టర్ గారితో మాట్లాడి మళ్ళా మన అవసరాలు ఏమైనా ఉంటే మళ్ళీ చూసుకుంటాం. ప్రస్తుతానికైతే ఈ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఉదయం 6:30కు ఒక బస్సు, ఉదయం 7:30కు ఒక బస్సు ఇక్కడి నుంచి బయలుదేరుతాయి. ఇవి ప్రయాణికులు గమనించాల్సిందిగా. అదేవిధంగా వీలైనంత సురక్షితమైనటువంటి ప్రయాణం ఏదంటే ఆర్టీసీ ప్రయాణమే. కాబట్టి ఇప్పటికి కూడా రాష్ట్రంలో అత్యధిక శాతం ప్రజల యొక్క రవాణా సౌకర్యాన్ని, రవాణా సేవల్ని సద్వినియోగపరిచేటువంటిది, సేవలు అందించేటువంటిది ఆర్టీసీ మాత్రమే. ఇది సురక్షితమైనటువంటిది. ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం. పైపెచ్చు ఇది ఎండాకాలంలో మోటార్ బైక్ల మీద లేకుంటే ఇతరతర ఆటోలలో ప్రయాణం చేయడం కంటే కూడా ఈ బస్సులను వాడుకుంటే మంచిదనేటువంటి సూచన ప్రజలకు